హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోషి కిరణ్. ఈరోజు 10 సరదా సరికొత్త తెలుగు పొడుపు కథలు. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మొదటి పొడుపు కథ, పుట్టెడు బియ్యంలో ఒక్కటే రాయి. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం చందమామ. రెండవ పొడుపు కథ, రాత్రి నిశాచరుండు, పగలు తలక్రిందులుగా తపస్సు చేసే ముని. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం గబ్బిలం. మూడవ పొడుపు కథ, రంగులు ఉంటాయి కానీ రామచిలుక కాదు, రెక్కలు ఉంటాయి కానీ పక్షి కాదు. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం సీతాకోకచిలుక. నాలుగవ పొడుపు కథ, తోకలేని పిట్ట, ఆకలేరుగని పిట్ట, 90 ఆమడులు తిరిగింది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం ఉత్తరం. ఐదవ పొడుపు కథ, కోటలేని రాజుకి కిరీటం ఉంది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం కోడిపుంజు. ఆరవ పొడుపు కథ, చెయ్యని కుండ, పొయ్యని నీరు, పెట్టని సున్నం, వెయ్యని తాళం. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం కొబ్బరికాయ. ఏడవ పొడుపు కథ, చక్కనమ్మ చిక్కిన అందంగా ఉంటుంది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం సబ్బు. ఎనిమిదవ పొడుపు కథ, 1000 కళ్ళ పులి ఏటికి వేటకు పోతుంది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం వల. తొమ్మిదవ పొడుపు కథ, ఎప్పుడు మూలను కూర్చునే ముసలమ్మ ఎండ వచ్చినా వాన వచ్చినా బయటకు వెళ్తుంది. ఏమిటది? చెప్పుకొని చూద్దాం. సమాధానం గొడుగు. 10వ పొడుపు కథ, నిద్రిస్తుంది కానీ కన్ను మూయదు. ఏమిటది? చెప్పుకొని చూద్దాం.
సమాధానం చేప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాగే మరిన్ని సరికొత్త పొడుపు కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.